ఇక్కడ ఇది ఇంకో ఫార్మ్ హౌస్ అండి. ఈ ఫార్మ్ హౌస్ ముందు చూసారా చాలా పెద్దదుంది లాన్ సెటప్ అంతా గూడా. సో, ఆ బోర్డర్‌లో మనం రెడ్ మచీల్ అనే ప్లాంట్ ఏసాము. యాక్చువల్లీ ఇక్కడ ఫార్మ్ హౌసెస్‌కి మన కాంపౌండ్ వాల్స్ అనేది అన్నిటికి కట్టట్లేదు. బట్ ప్రైవసైజేషన్ ఉండాలి కాబట్టి ఈ చెట్లు వేసిన తర్వాత చెట్టు జాయిన్ అయ్యి ఇదే ఒక గ్రీన్ వాల్ లాగా ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ ఫార్మ్ హౌస్ చుట్టూ గూడా వేప చెట్లున్నాయి, చీమ చింతకాయ చెట్లున్నాయి. మనం కొత్తగా అవకాడో ప్లాంట్స్, సొరకాయలు, బీరకాయలు, బొప్పాస్కాయలు, అలానే జాంకాయలు, మామిడి చెట్లు అన్ని రకాల చెట్లు గూడా ఈ ఫార్మ్ హౌస్ చుట్టూ వేసాము. అండ్ పక్కన మనది గోశాల గూడా ఉంది. ఆవులన్నీ గూడా ఈ ఫార్మ్ హౌస్ చుట్టుపక్కల ఉన్నాయి. సో, ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్ అనమాట. ఈ ముందు వరండా అంతా గూడా సుమారుగా ఒక 1000 అడుగుల వరండా ఉంది. ఫార్మ్ హౌస్‌లో స్టేజ్ అనేది వచ్చిన గెస్ట్‌లందరూ గూడా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ సరదాగా ఇక్కడ కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తా ఉంటారు. సో, పాతకాలంలో విలేజెస్‌లో పెద్ద హౌసెస్‌లో ఎలా అయితే అందరూ కామన్‌గా ఒక ప్లేస్‌లో కూర్చొని టైమ్ స్పెండ్ చేయడానికి అవకాశం ఉండేదో, అలాంటి ఎన్విరాన్మెంట్ సెటప్ చేసిన ఫార్మ్ హౌస్ ఇది.